యేసుప్రభుని నమ్ముకున్నా, కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం, మందు తాగి చావాలనుకున్నాం, పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. ఈ గతి వచ్చింది కదా దేవుడా, ఇలాంటి కర్మ పట్టింది కదా దేవుడా, పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. అలాంటి దిక్కుమాలిన స్థితిలో జీవం గల దేవుడు దర్శించాడు. అంతవరకు ఓకే. నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. నా ఫ్యామిలీ కనెక్ట్ కాల దేవుడికి. నేను చెబుతుంటే వాళ్ళు వింటలా, నేను ఎన్ని చెప్పిన ఎట్లా వింటారు వాళ్ళు? దేవుని శక్తి చూడాలిగా. ఎగతాళి చేశారు కూడా. నా తోడబుట్టిన అన్న ఒకరోజు అతి చండాలంగా దూషించాడు నన్ను. పొద్దుగూకులు ప్రార్థన అని పోతున్నాడు ఈ దరిద్రుడని బండబూతులు దూషించాడు నన్ను. నేను లేననుకొని తిట్టాడు. ఆ ఇంట్లో పొడవుగా ఉంటుంది ఇల్లు, 3 గదులు ఉంటాయి, 4వ గది వంటగది, ఆ రెండింటికి మధ్య ఖాళీ ఉంటే ఆ ఖాళీలో మోకరించున్నాను నేను. వాడు తిట్టే తిట్లన్నీ నాకు వినపడుతున్నాయి. మా అన్న ఈ కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీదే ఉండు నువ్వు. రోషం మాట అంటే పడలేను. వాడు తిడతా ఉంటే ఆ దూషణ వినపడుతుంటే కళ్ళలో నీళ్లు కారిపోతాయి. లోకంలో ఉంటే పోయి గొంతు పట్టుకునేవాడిని, కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను. ఏంది నాయన, నేను భక్తి చేస్తుంటే ఇంత చండాలంగా అనుకుంటున్నారు ఏంది నాయన అన్నాను. నీ కార్యం చూడకపోతే వీళ్ళు మారరయ్యా, నీ శక్తి అనుభవించకపోతే వీళ్ళు మారరయ్యా. మొర్రపెట్టి గోజాడి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ప్రార్థన, పొద్దున్నే ప్రార్థన, వ్యాపారానికి వెళ్ళొచ్చి ప్రార్థన, ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మోకాళ్ళు వేయటం, అయ్యా కదులయ్యా గోజాటం. నా దేవుడు బలమైన బాహు చాపి కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. వరుసగా ఒక్కొక్కటి అద్భుతం చేయటం మొదలుపెట్టాడు. కార్యాలు ఎప్పుడైతే చూశారో ఇక మారు మాట లేకుండా వాళ్ళే వచ్చి ఏకంగా బాప్తిస్మాలే పొందేశారు. ఈరోజు నీ కుటుంబం కూడా దేవుని శక్తి చూడాలి తమ్ముడా. దానికి నువ్వే నడుం కట్టాలి. ఇంటి మొత్తం నిద్రపోయినా నువ్వు నిద్రపోకూడదు తమ్ముడా. భక్తిపరుడు ఆత్మీయుడు నువ్వు కూడా నిద్రపోతే ఇంటిని బాగు చేసేవాడు ఎవడు తమ్ముడా? నీ కుటుంబాన్ని కట్టేదేవుడు తమ్ముడా, నీ కుటుంబాన్ని బయటికి తెచ్చేదేవుడు తమ్ముడా, నువ్వేగా. కష్టపడినా, నిలబడినా, భక్తి చేసినా, శక్తి చూపినా, కుటుంబ శ్రేయస్సు కోసం గోజాడిన నువ్వేగా తమ్ముడా. నడుంగట్టు తమ్ముడా. ఇంటి దీపము చెల్లెమా, ఇంటికి దీపము. కన్నీరు గార్చు దేవుడి ముందు. నా దేవుని శక్తిని ఇంటి మీదకి దిగొస్తే కేకలు పెడతా వచ్చి రక్షణ పొందుతారు. కేకలు పెడతా సిద్ధపడి ప్రార్థన చేయండి. సమాజాల్లో సేవకులారా, గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు కదలాలంటే మాటలు కాదు, అట్లా చెయ్యుంచే పో. నా దేవుడు నిన్ను ముట్టాడంటే కార్యం జరగాలి. అక్కడ రిపోర్ట్ మారాలి. శక్తి పనిచేయాలి అక్కడ. అట్లా చెయ్యి ఉంచితే కార్యం జరగాల. పోతా ఒక మాట పలికితే జరగాల. అప్పుడు అర్థమైద్ది, ఆహా మన మధ్య తిరుగుతున్నాడు ఒక మనిషి అనుకుంటున్నాం, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతని పక్షంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడని సమాజం గుర్తించు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఈ రాత్రి ఇక్కడికి వచ్చావు. స్పెషల్గా నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి వచ్చావు. ఈ మాటలు వింటున్నావు. గుండెల్లోకి తీసుకొని రోషం తెచ్చుకొని పట్టుకో దేవుని పాదాలు.
ఎప్పుడైతే దేవుని ప్రభావం నీలో నుండి సమాజం అనుభవించిద్దో అప్పుడు గ్రామాలు గదులుతాయి, పట్టణాలు గదులుతాయి, పల్లెలు గదులుతాయి, ఊర్లు గదులుతాయి, వాడలు గదులుతాయి, మొత్తం వచ్చి పడతారు. ఇట్లా ఏమంటారు? మీరేమంటారు? అవునంటారా కాదంటారా? ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. అదే వాస్తవం, జరగాల్సింది అదే. దైవ వాక్కుతో పాటు దైవ శక్తి విడుదల కావాలి. ముగింపుగా, రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. అడుగు దేవుణ్ణి. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి వాలగా మార్చుము తండ్రి, అంతకంతకు పెంచి వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధ ప్రభువా, దయచేసి ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు. నువ్వేమో మహాశక్తి గల దేవుడు, మేమేమో శక్తిహీనుల్లా బతుకుతున్నాం. నువ్వేమో మహాశక్తి గల దేవుడు, మేమేమో బలహీనుల్లాగా బతుకుతున్నాం. భయం గుప్పెట్లో బతుకుతున్నాం. పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా బతుకుతున్నాం. కాదు 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 సరిగా నీ శక్తిని ఆశ్రయించలా. నీ శక్తి దిగేంత వరకు 10 దినాలు వాళ్ళు పట్టుదల్లా. వాళ్ళు లోకంలో టైంపాస్లు చేయాల, ప్రార్థనలో కనిపెట్టారు. గోజాడుకున్నారు, కనిపెట్టారు. గోజాడుకున్నారు, కనిపెట్టారు. గోజాడుకున్నారు, కనిపెట్టారు. గోజాడుకున్నారు, కనిపెట్టారు. వాళ్ళ ప్రార్థనను త్రోసేలా. ఆశతో కనిపెట్టుకున్న వాళ్ళ ఆశని తీర్చావు. అభిషేకం పంపావు, అగ్నిని దించావు, ఊరిని లేపావు. గాలి శబ్దంతో ఊరిని నిద్రలేపి మొత్తం వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వచ్చేటట్టు నువ్వు చేశావు.
నువ్వు చేశావు, నువ్వు చేశావు. జనాన్ని నిద్రలేపింది నువ్వే, వాళ్ళ మీదకి అభిషేకాన్ని పంపింది నువ్వే, అగ్ని నాలుకలుగా వారి మీద వాలింది నువ్వే, వాళ్ళ నోట అనేక భాషలు పలికించింది నువ్వే, అవి వినేటట్టు ప్రజల హృదయాలు తెరిచింది నువ్వే, వీళ్ళందరూ వచ్చి రక్షణ పొందేటట్టు చేసింది నువ్వే. రక్షణ పొందిన వాళ్ళు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడు యందును, ప్రార్థన చేయడం ఎడతెగక ఉండేటట్లు రేపింది నువ్వే. ఇన్ని కార్యాలు చేసింది నువ్వే. ఇవన్నీ చేయటానికి వాళ్ళు గోజాడారు, కనిపెట్టారు, గోజాడారు, కనిపెట్టారు. వారి ప్రార్థన ఫలించింది. వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచల, వారి విశ్వాసం వారిని సిగ్గుపరచల. గొప్ప విజయంతో ఆనాడు అగ్ని స్టార్ట్ అయితే ఈనాటికి కూడా ఆరిపోకుండా రగులుతానే 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 ఉంది. రాజులు లేచారు, రంగప్పలు లేచారు, అధికారులు లేచారు, చక్రవర్తులు లేచారు అణచి వెయ్యాలని. కానీ అణగిపోయారు, మట్టికి మట్టి కొట్టుకుపోయారు. కానీ నీ సువార్త జ్వాలాగ్ని రగులుతానే రగులుతానే రగులుతానే. అబ్బా అబ్బా, నీకు స్తోత్రమయ్యా. మహాశక్తి సంపన్నుడు ఆయన దేవ, మమ్మల్ని సంధించినందుకు వందనాలు. కనికరించి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడినందుకు వందనాలు. కర్తవ్యం బోధించినందుకు స్తోత్రాలు. ఈ మాట మా హృదయాల్లో స్థిరపరిచి కార్యాలు జరిగించమని, అనేకుల రక్షణకు సిద్ధపరచమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి అడుగు నేనేసా. నన్ను ఆధారం చేసుకొని దేవుడు నా కుటుంబంలో కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. చూసిన వాళ్ళు మొత్తం లైన్లోకి వచ్చారు, నా మార్పును చూశారు. ఎంత చండాలంగా ఉన్నానో అంత చండాలంగా ఉన్న నేను ఎంతగా మారానో మార్పును చూశారు. నా దేవుని శక్తిని చూశారు. కుటుంబం మొత్తం దేవుడి మహాకృపను బట్టి ఈరోజు ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలు, మగబిడ్డలు, వాళ్ళ పిల్లలు మొత్తం రక్షింపబడ్డారు. అమ్మ తరపోళ్ళు, అయ్య తరపోళ్ళు కూడా రక్షణ పొందారు చాలా వరకు.